మనకి ఏషియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ జరిగింది. సో, దాంట్లో మనోళ్ళు గెలిచిన తర్వాత పాకిస్తానోళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎళ్ళిపోయారు. సో, దానికి పాకిస్తానోళ్ళు ఐసీసీకి కంప్లెయింట్ ఇచ్చారు. అదే చిన్నపిల్లలు కంప్లెయింట్ ఇచ్చినట్టు. దానికి ఐసీసీ ఏముందో తెలుసా? సో, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ వీఎస్ వ్లాగ్స్. మనకి మొన్న ఏషియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఇండియా ఘన విజయం సాధించింది. మన స్పిన్నర్స్ పాకిస్తాన్ బ్యాటర్స్‌ని వాళ్ళ మ్యాజిక్‌తో ఆట కట్టించారు. అలానే మన బ్యాట్స్‌మెన్స్ అదరగొట్టేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, శుభమ్ గిల్ మంచి మనకి స్టార్ట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత స్కై తన బ్యాటింగ్‌తో అందరినీ అలరిస్తున్నాడు. కెప్టెన్సీగా కూడా తను ఒక మంచి కెప్టెన్ అని మరొకసారి నిరూపించుకుంటున్నాడు. ఎందుకంటే తనకి ముంబై ఇండియన్స్‌తో ఆడిన అపార అనుభవం. అతను రోహిత్ శర్మ కింద కూడా చాలా సంవత్సరాలు ఆడాడు కాబట్టి మేబీ అక్కడ కొన్ని టిప్స్ ఏమైనా నేర్చుకున్నాడేమో. సో, కెప్టెన్సీ కూడా తను బాగా చేస్తున్నాడు. అలాగే బౌలింగ్ చేంజెస్ కూడా ఎప్పటికప్పుడు బ్యాట్స్‌మెన్‌ని బట్టి మారుస్తా కూడా వికెట్లు సంపాదించుకుంటున్నాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అలానే డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి ఒకళ్ళు కూడా రాలేదు. బ్యాట్స్‌మెన్స్ ఇద్దరు వెళ్ళంగానే డ్రెస్సింగ్ రూమ్ యొక్క తలుపేసేశారు. సో, దానికి బయట పాకిస్తాన్ వాళ్ళందరూ ఒకింతగా వాళ్ళు వస్తారేమో, ఇండియా వాళ్ళు వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. సో, దీనికి గాను పాకిస్తాన్ బోర్డ్ ఐసీసీ కంప్లెయింట్ ఇచ్చింది. సో, ఇది స్పోర్ట్స్‌మెన్‌షిప్ కాదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనేది అని చెప్పి కంప్లెయింట్ చేసింది. దానికి ఐసీసీఏ అదేమి కంపల్సరీ కాదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాకిస్తాన్ కంగుతినింది. అలానే ఇది ఇప్పుడే కాదు, మన గతంలో కూడా ఎన్నో టెన్నిస్ మ్యాచ్‌ల్లో, అలానే ఫుట్బాల్ మ్యాచ్‌ల్లో కూడా ఇది ఇలానే జరిగిద్ది. 2 దేశాల మధ్య ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఉంటే సో, ఆ ప్లేయర్స్ మ్యాచ్ ఆడిన అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకుండానే వెళ్ళిపోయారు. ఇది చాలా సార్లు జరుగుతానే ఉంది. సో, దీనికి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా ఇదే చెప్పాడు. సో, మనకి స్పోర్ట్స్‌మెన్‌షిప్ కంటే విలువైంది ఇంకా ఉంటాయి. సో, దేశభక్తి అలాంటివి. సో, ఇలాంటి విషయాల్లో మేము దానికే ఉంటాము. షేక్ హ్యాండ్ ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది. అది చాలా నచ్చింది నాకు. సో, మీకెలా అనిపించింది? సో, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళటం మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఇవాళ జరుగుతున్న పాకిస్తాన్ యూఏఈ మ్యాచ్ ఉంది. ఇందులో పాకిస్తాన్ ఓడిపోతే బై బై సీ యూ. సో, వాళ్ళు ఇంటికెళ్ళిపోవచ్చు. లెట్స్ సీ. సో, నేనైతే పాకిస్తాన్ ఓడిపోవాలని అనుకుంటున్నాను ఈసారి. మళ్ళీ ఇంకోసారి మ్యాచ్ జరగాలని నేనైతే అనుకోవట్లేదు. సో, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలానే మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.